ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. అయ్యా, మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ, ఎంత ఆయాసకరంగా, దుఃఖకరంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మా పాపమును బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు, మమ్మను శిక్షించలేదు, కానీ మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా. మమ్మను పరిశుద్ధుల గుంపులో చేర్చారు. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్తుతించడానికి, కీర్తించి గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్ముని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు దేవా. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులమో, మంచి వారమో ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. సమస్త దేవతల కంటే గొప్పవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతలకు పైగా నీవు మహాత్యం కలిగిన మహారాజువు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారిని ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన వారికి మహాదుర్గమగువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
తండ్రి లేని వారికి తండ్రిగా ఉండు వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేదలను కటాక్షించు వారిని రోగశయ్య మీద ఆదరించి స్వస్థపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరుపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, బిడ్డల మొరలను మీరు ఆలకించారు దేవా. అయ్యా, మీరే ప్రతి పరిస్థితి నుంచి వారిని రక్షించినారు, అత్యధికంగా దీవించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మును కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించండి దేవా. అయ్యా, మా మొరలను మీరు వినండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి. ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి. అయ్యా, ఈ దినమున దేవా, మీ దృష్టికి ఆయాసకరంగా, విరోధంగా మేము జీవించకుండా, మా చూపులు, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము పాపంలో పడిపోకుండా, మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి తండ్రి. నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ సమయాన తండ్రి, ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో, మీ చిత్తానుసారంగా బిడ్డల పట్ల మీరే కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. అయ్యా, నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి దేవా. నీ బిడ్డల్ని మీరు భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో, హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. అయ్యా, ప్రియులు రకరకాల పనుల నిమిత్తం, ప్రయత్నాల నిమిత్తం వెళ్తూ వస్తుండగా కావలసిన క్షేమాన్ని, భద్రతను, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, దిక్కులేని వారిని, దీన దరిద్రుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేదరికంలో ఉంటున్న వారిని మీరు కనికరించండి. ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనుల్ని బలపరచండి. అయ్యా, నీ బిడ్డల జీవితంలో మీరే అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు చేసే పనులలో హెచ్చింపు దయచేయండి. క్రమక్రమంగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే సొంత వారిని కోల్పోయి దుఃఖంలో, బాధలో, నిట్టూర్పులో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి దేవా. అనాథలుగా విడువని దేవుడో తండ్రి, ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి. విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీ కార్యం జరిగించండి దేవా. వారి కుటుంబాలను మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహ సంబంధం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవా, చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
ఎందరైతే వివాహాలు ఆగిపోయి బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎక్కడ వెతికినా ఎంత ప్రయత్నించినా సరైన సంబంధం కుదరడం లేదని బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మీ పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండండి దేవా. నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, సంఘాలను వర్ధిల్ల చెయ్యండి. అలాగే ఎందరికైతే రక్షణ మారు మనసు లేక లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణ మారు మనసు పాప క్షమాపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. ఉపవాసంతో ప్రార్థిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారంతో వేదనతో రోధిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి, భద్రపరచండి దేవా. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున దేవా. యవ్వనస్తులు ఎక్కడికి వెళ్తున్నా మీరు వారికి తోడై ఉండండి దేవా. యవ్వన కాలంలో ఉంటుండగా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి.